ఈ ప్రపంచంలోనే ఒకటే ఆలయం కింద నుంచి పైకి కాకుండా ఒక మొత్తం కొండని పైనుంచి కిందకి చెక్కి నిర్మించబడింది. అదే మహారాష్ట్రలో ఉన్న ఎలోరా కేవ్స్ లో ప్రసిద్ధి పొందిన కైలాస దేవాలయం. ఇప్పుడు కూడా మోడర్న్ ఇంజనీర్స్ ఈ దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే 1200 సంవత్సరాల క్రితం ఎలాంటి అడ్వాన్స్డ్ మిషనరీస్ లేకుండా ఇలాంటి అద్భుతాన్ని ఎలా సాధించారో అనే ప్రశ్న అందరినీ ఆలోచించేలాగా చేస్తుంది. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి సుమారుగా 4 లక్షల టన్నుల రాయిని కేవలం చైజల్ మరియు సుత్తితో చెక్కి బయటకు తీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మహానిర్మాణం పూర్తిగా చెక్కడానికి కేవలం 18 సంవత్సరాలు పట్టింది. ఈ అద్భుతమైన కైలాస దేవాలయాన్ని రాక్షిపుత్ర వంశానికి చెందిన రాజకృష్ణ పరన్నాముడు నిర్మించారు. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, మన పూర్వీకుల ఇంజనీరింగ్, కళా నైపుణ్యం మరియు అద్భుతమైన ప్రతిభకి జీవిత సాక్ష్యం. ఫ్రెండ్స్, ఈ దేవాలయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో. ఈ ప్రపంచంలోనే ఒకటే ఆలయం కింద నుంచి పైకి కాకుండా ఒక మొత్తం కొండని పైనుంచి కిందకి చెక్కి నిర్మించబడింది. అదే మహారాష్ట్రలో ఉన్న ఎలోరా కేవ్స్ లో ప్రసిద్ధి పొందిన కైలాస దేవాలయం. ఇప్పుడు కూడా మోడర్న్ ఇంజనీర్స్ ఈ దేవాలయాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే 1200 సంవత్సరాల క్రితం ఎలాంటి అడ్వాన్స్డ్ మిషనరీస్ లేకుండా ఇలాంటి అద్భుతాన్ని ఎలా సాధించారో అనే ప్రశ్న అందరినీ ఆలోచించేలాగా చేస్తుంది. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి సుమారుగా 4 లక్షల టన్నుల రాయిని కేవలం చైజల్ మరియు సుత్తితో చెక్కి బయటకు తీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మహానిర్మాణం పూర్తిగా చెక్కడానికి కేవలం 18 సంవత్సరాలు